ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన వర్తమానానికి సహాయకరముగా ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనంలో, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఇక్కడ లోతు భార్య, ఇద్దరు కుమార్తెలు సొదొమ నాశనములో నుండి రక్షింపబడి పారిపోవచ్చు ఆయన భార్య వెనుక తిరిగి చూచి ఉప్పు స్తంభమైనది. ఈ సన్నివేశంలో మనం చూసినప్పుడు దేవుని ఆజ్ఞను మీరినది ఆమె. వెనుక తిరిగి చూచి ఉప్పు స్తంభమైనది. కుటుంబంలో పురుషుడు ఎంత జాగ్రత్తగా ఉండాలనో, బాధ్యత కలిగిన వాడుగా, దేవుని చేత మొట్టమొదటి చేయబడిన వాడు వ్యక్తి కాబట్టి, ఆదాము తన భార్యను నడిపించవలసిన బాధ్యత ఉంది. ఆమెను పరామర్శించవలసి ఉంది. పురుషులకి హెచ్చరిక ఉంది. అలాగైతే స్త్రీలకు ఇంకా ఎక్కువైన హెచ్చరిక ఉంది. వారు ఇంకా జాగ్రత్తగా తన యొక్క యజమానిని అనుసరిస్తూ నడవలసిన బాధ్యతలు ఉన్నాయి. ఇక్కడ స్త్రీ పురుషులు ఇద్దరూ నేర్చుకోవాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. అయితే క్రీస్తు ఆగమనకు ముందుగా ఉన్న పరిశుద్ధ సంఘమునకు కూడా ఇక్కడ గొప్ప హెచ్చరిక ఉన్నది. మనం కూడా జాగ్రత్తగా నడుస్తున్నామా లేదా ప్రభువులో? ప్రభువు వచ్చినప్పుడు ఈ లోకానికి మనల్ని తీసుకుని పోయేటప్పుడు మనం ఎలా ఉన్నామో ఈ కుటుంబం ప్రభు ఆగమనానికి గుర్తుగా కనబడుతుంది. అదిగో సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చివేసినట్లుగా చూస్తున్నాం. కాల్చిన తర్వాత అంటే ఈ లోకంలో అవిశ్వాసులను విడిచిపెట్టి విశ్వాసుల్ని ఆ పరదేశకు తీసుకువెళ్ళినట్టుగా ఈ సన్నివేశం మనకి కనబడుతుంది. కానీ వీరిలో ఐక్యత లేదు. వీరిలో కూడా ఐక్యత కనబడటం లేదు. ఎందుకంటే భార్య, భర్త, పిల్లలు, వారి కుటుంబం ఎలాగుందంటే ఆదికాండం 19వ అధ్యాయము 3వ వచనంలో కూడా దేవదూతలు లోతు ఇంటికి వచ్చినప్పుడు దేవదూతలకు పరిచర్య చేసే విషయంలో లోతు భార్య కానీ తన పెండ్లీడికి ఎదిగిన కుమార్తెలు కానీ వారికి పరిచర్య చేసే విషయంలో కనబడలేదండి. వారి పేర్లే కనబడలేదు. వారి సంగతే వారికి అక్కడ మనకు అర్థం కావటం లేదు. ఇలా కుటుంబ క్రమశిక్షణ ఎలా ఉందో ఇందును బట్టి మనకి అర్థమవుతుంది. అలాగైతే ఐక్యత లేకపోతే ఎంత నష్టమో. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసిన తర్వాత వారు పారిపోతున్నప్పుడు కూడా వారిలో అవిశ్వాసులుగా ఉన్నారు కొంతమంది. మరి జాగ్రత్తగా ఉండాలి. నామకార్థులు ఎలా ఉండాలనో ఈ భయంకరమైన సన్నివేశాన్ని చూస్తూ కూడా ఎనదిరిగి చూడాల్సిన అవసరం ఏమిటో మనం వేళను బట్టి చాలా జాగ్రత్తలు మనం నేర్చుకోవాల్సి ఉంది. లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనంలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి అని ఒక మాట ఉంది. ఏంటబ్బా, ఆమె దగ్గర మనకి ఏం లాభం ఉంది, ఏం మేలుంది, ఆమెను జ్ఞాపకం చేసుకుంటే ఏమీ ప్రయోజనము అనుకుంటామేమో. ఈ మాట యేసుక్రీస్తు వారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తాం. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని. యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవడంలో చాలా దీవెన, ఆశీర్వాదము, మన జీవితాలకు ప్రయోజనం అన్నది. కానీ మరి లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవటంలో ఏమిటి అంటే ఆమె నష్టపోయిన విషయాన్ని, ఆమె వెనుక నడుస్తూ తిరిగి చూచి భర్తకు శాశ్వతంగా దూరం అయిందండి. ఈనాడు మన సంఘాల్లో కూడా చాలామంది వెనకేస్తూ ఉంటారు. కోడికలని వెనకబడుతూ పోదామలే, ఈ కోడికి పోకపోయినా పర్లేదులని బైబిల్ స్టడీకి కానీ, స్త్రీల కూడికి కానీ, విజ్ఞాపన కూడికి కానీ, ఆల్ నైట్ ప్రేయర్కి కానీ, మధ్యలో జరుగుతున్న
గృహ కూడికలకు కానీ వెనకబడుతూ వెనుకబడుతూ ఆఖరికి వెనుదిరిగి చూచి శాశ్వతంగా తన భర్తకు దూరమైనట్లుగా. భర్త అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి, మన దేవుడే. మన దేవునికి దూరమైనట్లుగా మనం కనబడతాం. ఒకవేళ అలా ఉన్నామేమో జాగ్రత్త పడాలి. మనం వీళ్ళు ఏమలో చూస్తున్న మనము నష్టపోయారు. కుమార్తెలేమన్నా బాగుపడ్డారా అంటే వారు కూడా ముందే ఉన్నారు, ముందే నడుస్తున్నారు. తండ్రి కంటే ముందుగా నడుస్తున్నారు. కానీ ముందు వెళ్ళి లాస్ట్కి తండ్రిని బాధ పెట్టేవారుగా ఉన్నారు. అబ్రహాము సంతానానికి శాశ్వతంగా శత్రువులైన 2 జాతులకు సంబంధించిన వారు మోయాబీయులను అమ్మోనీయులను కని వారిని శత్రువులుగా చేసిన కుటుంబానికి తమ సొంత తండ్రి ద్వారానే సంతానం కలిగిన వారుగా ఉన్నారు. వారు కూడా మంటలు తప్పించుకొని వచ్చారు, కానీ ప్రయోజనకారులుగా లేరు. నష్టానికి శాపానికి కారకులుగా కనబడుతున్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో, మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణాలను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటి నాశనమును విధించి అని రాయబడి ఉంది. ఆ పట్టణాలకు నాశనమును విధించాడు. భక్తిహీనులైన వారు అంటే ఇక్కడ మనం చూసినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలను భస్మం చేసిన తర్వాత, అంటే ఆల్రెడీ వాళ్ళని ఆ పట్టణాలను భస్మం చేసి తప్పించారు. ఎలా తప్పించాడు? లోతు కుటుంబాన్ని, లోతు భార్య 2 కుమార్తెలను తప్పించారు. తప్పించిన తర్వాత ఈ మాట మనం చూస్తున్నాం, వారి భక్తిహీనతను అని రాయబడి ఉంది. వారిలో భక్తిహీనులు ఉన్నారా? అవును, ఉన్నారండి. లోతు భార్య, లోతు 2 కుమార్తెలు వాళ్ళు భక్తిహీనులుగానే కనబడుతున్నారు. ఐగుప్తు నుంచి కనాను దేశానికి ఇజ్రాయేలీలు వస్తువు కూడా వారి ముఖాలేమో కనాను వైపుగా ఉన్నాయి, కానీ వారి హృదయాలు ఐగుప్తు వైపులో ఉన్నాయి. అంటే వారు ఎలాగున్నారంటే, ఇట్లా మనస్సు ఒకసారి ఉంది, మరి మార్గం ముందు నడవలేకపోతున్నారు. వెనుదిరిగి చూడటానికి కారణం అదిగో మన ఇజ్రాయేలీలు కూడా 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో అందరూ సణిగి ముందుకు సాగలేకపోయారు. ఎందుకంటే వారు ఐగుప్తుకు వెళ్ళాలి, మేము అనవసరంగా వచ్చాము, నేను కీర్తి, ఇక్కడ నీళ్లు లేవు, మాంసం లేదు, అక్కడ మేము చేపలు, ఉల్లిగడ్డలు, కీరకాయలు, దోసకాయలు తిన్నామని చెప్పి వారు మనసంతా ఐగుప్తులో ఉన్నది. ముఖాలేమో కనాను వైపు మళ్ళీ ఉన్నాయి, కానీ అటు పోతున్నట్లుగా కనబడుతున్నారు, కానీ మనసంతా ఇటే ఉంది. సొదొమ గొమొర్రా పట్టణం నుంచి వెళుతున్న లోతు భార్య కుమార్తెలు కూడా అలాగే ఉందేమో. బగబగా మంటలు కాలుచున్నా, అదిగో ఆ మంటలు పెళపెళ అని మోతల మోగుచున్నా, అగ్ని గంధకులతో మండుగుండంలో ఉన్నవాళ్ళు ఎలాగూ రొమ్ములు బాదుకుంటూ, జుట్టు పీక్కుంటూ, పండ్లు కొరుక్కుంటూ కేకలు వేస్తూ ఉంటారు. అట్లా కేకలు వినబడుతూ ఉన్నా ఆ కోలాహలం వీళ్ళు పరిగెత్తున్నారు, వాళ్ళకి ఎన్ని వినబడుతున్నాయి. కుమార్తెలేమో ముందుకు వెళ్ళిపోతున్నారు, లోతు కూడా వెళ్ళిపోతా ఉన్నాడు. భార్య వెనక నడుస్తుంది. ఎవరొస్తున్నాడు? ఆ మంటల్లో నుంచి కాలుతూ, ఒకవేళ నా స్నేహితులు ఏమన్నా మా ఎంట పరిగెత్తున్నారేమో, చూద్దామనుకుందో ఏమో, మరి అయ్యో నా ఆస్తి కాలిపోతుంది అని వెనక్కి తిరిగి చూసిందో ఏమో, మరి అయ్యో నా సంపద అంతా కాలిపోతుందేమోనని ఎంత
లోక సంబంధమైన ఆశ అండి. భర్త మీద ఉండవలసిన మనసు, కుటుంబం మీద ఉండవలసిన మనసు, ప్రాణం మీద ఉండవలసిన ధ్యాస, దేవుని ఆజ్ఞ మీద భయం ఉండాల్సిన ఆలోచన పోయి దేవదూతలు వారిని చేయి పట్టుకున్నంత సేపు నడిచారు. వారిని విడిచిన తోడనే ఆమె వెనక్కి తిరుగుతూ ఉన్నది, వెనక్కి చూస్తూ ఉంది. ఎంత ఆశ్చర్యం అండి. ఈనాడు మనం కూడా పిల్లలకు చెట్టెక్కటానికి మెట్లు పెడతాము. మెట్లు మన చేతులకు అందినంతసేపు మెట్లు పెడతాం. ఆ తర్వాత వారు జాగ్రత్తగా పైకి పోయిన తర్వాత కొమ్మల మీద జాగ్రత్తగా నడుస్తూ కాయలు కోయాలి, చెట్ల కాయలు కోయాలి. వాళ్ళు జాగ్రత్తగా నడిచినందుకు బహుమానం ఉంది. ఇదంతా దేవుని కృప వలనే వారు రక్షింపబడ్డారు, కానీ వారు నీతిని బట్టి, వారి మంచితనాన్ని బట్టి కాదు. కృప అంటే అర్థము అనర్హులైన వారిని అర్హులుగా చేయటమే. వాస్తవంగా సొదొమ గొమొర్రా పట్టణంలో కాలవలసిన వారే వీళ్ళందరూ. అబ్రహాము విజ్ఞాపన వలన వారిని బయటికి లాక్కొని రావటానికి, లోతును విడిపించడానికి కోసం, లోతు భార్య అవిధేయురాలని తెలిసి కూడా, లోతు కుమార్తెలు అవిధేయురాలని తెలిసి కూడా వారిని కూడా బయటికి లాక్కు రావటానికి కారణము ఆయన కృపే. అనర్హులను అర్హులుగా చేయటము ఆయన కృప. కానీ వారు దాన్ని నిలబెట్టుకోలేదండి. అదిగో ఎనుదిరిగి చూసినట్లుగా మనము చూస్తున్నాం. వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభమై ఎవరికి పనికి రాకుండా పోయింది. భర్త కూడా బాధ్యత ఉందండి. నిజంగా వారిని మెయింటైన్ చేయాలి, వాళ్ళకి మంచి చెబ్బరు చూసుకుంటూ ఉండాలి. అలాగే వెనక నడుస్తుందా లేదా అని చెప్పి సవరించుకోవాలి. పట్టినట్టుగా ఆమె ఆడుంటే నాకెందుకులే, ఎట్టుంటే నాకెందుకులే అని భార్యను నిర్లక్ష్య పెట్టకూడదు. అందుకనే కాబోలు అక్కడ కుటుంబంలో వాళ్ళకి నష్టం కలిగినట్లుగా మనము చూస్తున్నాం. మనం ఎలాంటి నష్టాల్లో పడకూడదని దేవుని హెచ్చరిక. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీవెరుగుదువు, వారిలో పుగెల్లు హెర్మోగెనే అని వారున్నారు. ఆసియాలో కొందరు విశ్వాసులు, దేవుని బిడ్డలు ఉన్నారు. వారు నన్ను వెంబడించగా ఎనుతిరిగిన వారు ఉన్నారన్నాడు పౌలు భక్తుడు. ఆత్మీయులే వెనుతిరిగారు, నాతో కూడా రాలేదు. నేను వారు వెనక్కి తిరిగినట్లుగా నేను వెనక్కి తిరిగి చూడాలా. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇక నేను మాత్రం ఎందుకులే అనుకోవాలా. దేవుని హత్తుకున్నాడు పౌలు, దేవుని హత్తుకొని నడుస్తున్నాడు. అయితే ఇక్కడ పుగెల్లు హెర్మోగెనే అనే వ్యక్తులు ఇద్దరు వెనుతిరిగారంట పౌలుతో కూడా ఉండకుండా. కానీ ఇక్కడ లోతుతో కూడా ఉండకుండా క్రొత్త నిబంధనలో మరలా లోతు పేరు కనపడింది, కానీ ఆయన భార్య అయినను ఆయన పిల్లల పేర్లు కనబడాల. ఒక్కసారి ఆయన భార్య పేరు కనపడింది, కానీ జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ వల్ల నష్టం ఉంది అని హెచ్చరిక కోసమే రాశాడు, కానీ ఆమె ఏదో మంచిదని రాయలా. కాబట్టి పౌలు చెబుతున్నాడు, ఆత్మీయులేని తిరిగి చూచారు, ఇక కుటుంబస్తులు ఏముంది అని. కుటుంబీకులు, భార్య ఏమిటి, పిల్లలేమిటి, వాళ్ళు ఎంత తేలిగ్గా ఎనికి తిరుగుతున్నారో ఆ మాటలు వివరిస్తూ చెబుతున్నాడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించను అనే మాట చూస్తున్నామండి. మీరు చూడటానికి బాగానే పరిగెత్తారు, బాగానే బయటకు వచ్చారు. లోతుతో కూడా, లోతు భార్య 2 కుమార్తెలు బాగానే లేరు కదా. మరి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని అడ్డగించిన వాడెవరు? మధ్యలో ఎవరు అడ్డగించారు? మీ ఆత్మీయ జీవితంలో ఎలాగూ మీరు ఆగిపోయారు? మీకు వచ్చిన కష్టమేమిటి, నష్టమేమిటి? ఎక్కడ మీకు ఎవరు అడ్డం వచ్చారు? ఎందుకు మీరు ఇలాగూ నాశనానికి పాత్రులయ్యారు?
అనే మాట గలతీయులకు రాసిన పత్రికలో పౌలు తెలియజేస్తున్నాడు. మిమ్మల్ని అడ్డగించిన వాడెవడు అంటున్నాడు. అవునండి, ఈనాడు విశ్వాసులు చాలామంది మన సంఘాల్లో మనం చూస్తున్నాం. చిన్న పని వచ్చినా, చిన్న బలహీనత వచ్చినా మందిరానికి ఎగ్గొడతారు. కానీ వారి ఉద్యోగాలకు కానీ, వారి పనులకు కానీ, వారి జీవితంలో ఏ పనికి ఎగ్గొట్టరు. చిన్న బలహీనత వచ్చినా, తలనొప్పి వచ్చినా, లేకుంటే చుట్టాలు వచ్చినా ఆదివారమే పనులన్నీ పెట్టుకొని, పని కాలేదని, పిల్లలు తొందరగా రెడీ కాలేదని ఎవరి మీదనో ఒకరి మీద వంక పెట్టి దేవుని సన్నిధికి వెనకేస్తూ ఉంటారు. ఆ వెనుక 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 ఉండి వెనక్కి తిరిగి చూచి చేయకూడని పని చేసి దేవునికి శాశ్వతంగా దూరమైన లోతు భార్య కుమార్తెలను మనం చూస్తున్నాం. ఇక్కడ మన జీవితాల్లో కూడా ఒకవేళ సంఘ కూడికల్లో ఇట్లా వెనుకంజ వేస్తున్నారేమో, ఆత్మీయ జీవితాల్లో దేవునికి ఇచ్చుటలో, పరిచర్య చేయుటలో, వచ్చుటలో, పాడుటలో, ప్రకటించుటలో, దైవ సేవకులకు సహకరించుటలో వెనుక 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 వెనుకబడి శాశ్వతంగా వెనుకబడతారేమో. జాగ్రత్త సుమా. అందుకే లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమంది. వెనుక నడిచి వెనుక నడిచి వెనుక నడిచి వెనుక నడిచి వెనక్కి ఎనికి ఎనికి ఎనికే పోయింది, శాశ్వతంగా కనబడకుండా పోయింది. ప్రియా సహోదరి సహోదరులకు ఆత్మీయ విషయాలలో దేవుని పనిలో వెనుకేస్తున్న వారికి ఈమె ఒక పాఠంగా ఉంది. అందుకే చెప్పాడు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఎనికేసి ఎనికేసి ఎనకేసి ఎనకేసి ఎలా శాశ్వతంగా వెనక్కపోయిందో చూడండి, జ్ఞాపకం చేసుకోండి అని చెబుతున్నాడు. మన జీవితాల్లో మనం కూడా జాగ్రత్తగా ఉండాలని మీకు ఇక్కడ ఈ హెచ్చరికలు మనం చూస్తున్నాం. సత్యం నుండి మిమ్మల్ని ఎవడు అడ్డగించాడు? మీ పని అపవాద్య లేకుండా ఎవరు? సాతానుడు తెలియని రీతిగా మీలో అక్కడ వెనుకేస్తున్నారు, దేవునికి విధేయులు కాకుండా, ముందుకు పోకుండా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళెను. క్రేస్కే గలతీకును తీతు దల్మతేయాకును వెళ్ళిరి. చూశారండి, ఇక్కడ కూడా మరొక ఇద్దరిని చూస్తున్నాం. ఇక్కడ విషయాల్లో మనం చూసినప్పుడు దేమా అనే ఒక వ్యక్తి వెనక్కబోయాడు, లోకాన్ని ప్రేమించాడు, లోకంలో కలిసిపోయాడు, లోక ఆశలను, శరీరాశలను, లోక సంపదను ప్రేమించాడేమో. ఒకవేళ క్రేస్కే అనే ఆయన, తీతు అనే ఆయన దల్మతేయకును దేవుని పనిలో సహకరించడానికి వెళ్ళారంట. మరి మీరు ఎలా ఉన్నారు? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఒకవేళ ఈ పాఠంలో మనకి అందుకే ఆ పేరు పెట్టుకోవాల్సి వచ్చిందేమో. లోతు భార్యను కుమార్తెలను జ్ఞాపకం చేసుకునుడి అని చెప్పాల్సి వచ్చింది. మీ కుటుంబం ఎలా ఉంది? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుని సన్నిధిలో దేమావలే లోకాశలను ప్రేమించి లోకంలో కలిసిపోయేటట్టుగా ఉన్నదా? వెనుకబడి వెనకబడి వెనకబడి క్రేస్కేవలే, తీతువలే మీరు ఎలా ఉన్నారు? దల్మతేయాకును గలతీయాకును వాళ్ళు వెళ్ళారు దేవుని సేవ నిమిత్తమై, పని నిమిత్తమై వాళ్ళు బాధ్యత కలిగి ఉన్నారు. మరి కేవలం స్థానిక సంఘానికి వచ్చి స్థానిక సంఘంలో ఆత్మీయంగా ఎదగటానికి, స్థానిక సంఘాన్ని బలోపేతం చేయటానికి మన వంతు, మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఎలా ఉంది? ఒకవేళ బయటికి పోలేకపోయినా, గలతీయకి పోలేకపోయినా, ఆయన దల్మతీయకు వేరువేరు పట్టణాలకి సేవ నిమిత్తం వెళ్ళకపోయినా, నీ స్థానిక సంఘంలో నువ్వు ఎలా ఉన్నావు? నీ కుటుంబం ఎలా ఉంది? ఇక్కడ ఒక కుటుంబాన్ని మనకి గొప్ప పాఠంగా చూపిస్తున్నాడు. బుద్ధి చెబుతూ జ్ఞానోదయం కలిగిస్తూ చూపిస్తున్నాడు ఒక కుటుంబాన్ని. నువ్వెలా ఉన్నావు నీ ఆత్మీయ జీవితంలో?
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలలో, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు ఎంత గొప్ప నిర్ణయం అండి, ఎంత గొప్ప తీర్మానం. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నిన్ను నన్ను ఎవరైనా విడదీసిన యెడల నీ దేవుడని యెహోవా నాకెంత కీడైనను జరిగించునుగా. కానీ రూతు నయోమితో అన్నట్టుగా, అదిగో ఆ శాపగ్రస్తులు దేశంలో నుంచి వచ్చిన వాళ్లే ఎంత తీర్మానం చేసుకుందో. పౌలు కూడా ఇక్కడ చూడండి, నేనైతే వెనుక ఉన్నవి మరిచాను, ముందున్న వాటి కోసం వేగిరపడుతున్నాను. కొంతమంది అయితే వెనక జరిగిపోయిన చరిత్రే, వెనక చూసిన ఆ పాతకాలపు ఫ్రెండ్స్, ఆ పాతకాలపు ఆలోచనలే, ఆ పాపపు జీవితాలు యొక్క తలంచుకోటాలే. లోతు భార్యలాగా, కుమార్తెలలాగా కొందరు అలాగనే. పౌలైతే ఎనుకున్నవి మరిచానన్నాడు. అయితే ముందేమున్నాయంటే, క్రీస్తు యేసు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును లక్ష్యం ఉంచాడు. నా దేవుడు నన్ను పిలిచాడు, నా దేవుని రాజ్యానికి వెళతాను, అక్కడ నాకు గొప్ప బహుమానం ఉంది, కిరీటాలున్నాయి, దీవెనలున్నాయి, ఆశీర్వాదాలున్నాయి, ఘనత ఉంది. యువరాజుల వలె మా దేవునితో కూడా 1000 ఏండ్ల పాలనలో రాజుల వలె పరిపాలన చేస్తామని. ఎంత గొప్ప బహుమానమో అది. అది కంటికి కనబడదు, చెవికి కనబడదు, మనిషి హృదయానికి గోచరం కాదు. అటువంటి బహుమానం యందు లక్ష్యమించిన వాడై గురి యొద్దకే ప్రభువుని హత్తుకున్నవాడుగా పౌలు వెళుతున్నట్టుగా ఉన్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? మన ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాం? ప్రభువు రానై ఉన్నాడు, మనం ఈ లోకాన్ని సాధించనై ఉన్నాము. మనం ఎలా ఉన్నాం? అదిగో ఆనాడు లోతు కుటుంబాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. వారి జీవితాలు ఎలా ఉన్నాయో చూడండి, వాళ్ళు ఎట్ట నష్టపోయారో చూడండి, వాళ్ళు ఎంత పతనమయ్యారో చూడండి. తప్పించుకున్నా కానీ విశ్వాసులకు, ఆత్మీయులకు బద్ధ శత్రువులైన 2 జాతులను కనిపెట్టారు. జాగ్రత్త సుమా, ఒకవేళ మీరు అట్టాటి నష్టానికి గురి అవుతారేమో, అట్టాటి పాపానికి గురి అవుతారేమో. వాళ్ళని చూడండి, వాళ్ళకి ఎలా జరిగిందో, అలాంటి భయంకరమైన స్థితిలోకి మీరు వెళ్తారేమోనని హెచ్చరిస్తూ మనకు చెబుతున్నాడు. పౌలైతే నేను గురి యొద్దకే, నా దేవుని ఎదుట నాకుంచబడిన పందెపు రంగంలో పరిగెత్తుచున్నాను, బహుమానం పొందవలననే పరిగెత్తుచున్నాను. వెనుక ఉన్న వాటితో నాకు అవసరం లేదు. వెనక జరిగించిన కార్యక్రమం నేను మనసులో గుర్తు కూడా తెచ్చుకోను. అవి గుర్తుకు తెచ్చుకున్నంత కాలం ఎనిక్కి జరగవలసి వచ్చింది. అందుకని వెనుక ఉన్న వాటిని మరిచిపోయాను అంటున్నాడు. ముందు బహుమానం ఉంది, ఆశీర్వాదం ఉంది, దీవెనలు ఉన్నాయి, వాటి యొద్దకు పరిగెత్తుతున్నాను అంటున్నాడు. మరి మన జీవితం ఎలాగుందో ఒకసారి మనం హెచ్చరించుకోవాల్సిన అవసరం ఉందండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియమిత్రులారా, దైవ సేవకులారా, నా తోటి పెద్దలు, దేవుని సేవకులారా, మనకిదొక హెచ్చరిక. ఆయన చెబుతున్నాడు, బహుమానము పొందవలనని అంటున్నాడు. ఎంత గొప్ప సాక్షి సమూహము
మేఘం వలె మనల్ని ఆవరించి ఉండగా అనే మాటని ఎందుకు చెబుతున్నానంటే, లోతు కుటుంబంలో నలుగురు తప్పించుకొని పోయారు కానీ ముగ్గురు మరలా పతనం అయ్యారు. నేను ఒక్కడనే ఉన్నానని నిర్లక్ష్యం కలిగిద్దేమోనని చెప్పి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల పట్టి ఉంది. ఎంతో మంది విశ్వాసమును బట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, అలాగుననే దావీదు, ఇంకా ఎంతో మంది, గిద్యోను, బారాకు, యెఫ్తా, సంసోను, ఎంతరో గొప్ప గొప్ప కార్యాలు చేసినట్లుగా మనము విశ్వాసుల వీరులు పట్టి చూపించాడు. ఆ 11వ అధ్యాయం ముగించిన తర్వాత 12వ అధ్యాయం 1-2 వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘం వలె ఆవరించి ఉండగా, అయ్యలారా, ఇంత గొప్ప విశ్వాసులు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, మహాదూతలు, కెరూబులు, శరాపులు, ఆ దూత గణములు గొప్ప బోరధ్వనులతో పరలోకములో కళకళలాడుతూ వేలాది వేల కోట్ల మంది భక్తుల సమూహము మనకు ముందు సాక్షులుగా ఉన్నారు. దేవుని కొరకు సాక్షులుగా జీవించారు, హత సాక్షులయ్యారు. వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని మనము మన ఎదుట ఉన్న పందెపరంగంలో ఓపికతో పరిగెత్తాలి. మన ప్రభువును ముందు గుర్తుగా పెట్టుకోవాలి. వెనకబడిన వారిని, పాపములో ఉన్న వారిని మనము మాదిరిగా తీసుకోకూడదు. అదిగో పరిగెత్తిన సమూహం ఉన్నారు, విశ్వాసుల వీరుల పట్టిలో ఉన్నారు. విశ్వాస విషయంలో త్యాగం చేసి పరలోకానికి చేరుకున్న వారు ఉన్నారు. వారినే మనం గుర్తుగా తీసుకోవాలి, వారినే మనం మాదిరిగా తీసుకోవాలి, వారినే మనం మోడల్గా తీసుకోవాలి. మన ఎదుట ఉన్న పందెపరంగంలో మన ప్రభువును చూసి మనం ముందుకు పోవాలి. అప్పుడు మనం ఎక్కడా ఆగిపోవండి, ఎక్కడా నిలిచిపోం. దేవుడిచ్చే ఆ గొప్ప బహుమానములు కలిగిన శాశ్వతమైన ఆ పరలోక మహాపట్టణములో చేరి యుగ యుగములు మనం ప్రభువుతో కూడా ఆనందించగలమని, సంతోషించగలమని, మహా బహుమానముల చేత, కెరూబులు, శరాపుల చేత యుగ యుగాలు దేవునితో కూడా గొప్ప దీవెన ఆశీర్వాదాలకు పాత్రులం అయ్యి శాశ్వతమైన ఆనందంలో మనం ఉండగలుగుతామని ఆ వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, సహోదరీలారా, మరి మీరు ఎలా ఉన్నారు? లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, విశ్వాస వీరులను జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని చూసి మనం పోదాం ముందుకి? ప్రభువును చూసి మనం ముందుకు పోదామా? పడిపోయిన వారిని చూసి వెనకబడదామా? దేని వలన ప్రయోజనం ఉంటుంది మనకి? నేను మీకు మాదిరి చూపించి వెళుచున్నాను అన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేను ప్రభువును బట్టి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను బట్టి నడుచుకోండి అన్నాడు అపోస్తలుడైన పౌలు. అనేక విశ్వాస వీరులు, త్యాగశీలులు, హత సాక్షులు ప్రభువును వెంబడించి గొప్ప మేఘం వలె ఆవరించి ఉన్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహం ఉన్నది పరలోకంలో. వాళ్ళను బట్టి మనం ముందుకు సాగుదామా? విశ్వాసములో, పాపములో, ఇహలోక సంబంధమైన వాటిని ఆశించి వెనక్కి తప్పించుకొని పోయి జీవిత చరిత్రలో వారు కనబడకుండా నాశనమునకు, నష్టానికి గురి అయిన వారిని మనం మాదిరి తీసుకుందామా? విశ్వాసి, ప్రియ సహోదర, సహోదరి, దైవజనుడా, సంఘ పెద్దలారా, మనకి మాటలు మాదిరిగా, హెచ్చరికగా తీసుకుందాం. మన ఆత్మీయ జీవితాల్లో సాగిపోదాం. మన సంఘాలను, మన ఆత్మీయ బిడ్డలను, కుటుంబాలను ఆత్మీయంగా కట్టుకుందాం. ఆనంద జీవితంలో సాగిపోదాం. దేవుడి మాటలు మన కోసం దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మితిలేని ప్రేమకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. దయచేత, కృపచేత నా ప్రభా, మీరు మాకు అందించిన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా ప్రభా, నాయన తండ్రి, మీరు చెప్పినట్లుగా నాయన తండ్రి, లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పారు.
అయ్యా నాయన తండ్రి, నా ప్రభా, వారి బిడ్డలను చూసి నాయన తండ్రి ఎంత నష్టానికి గురి అయ్యారో మేము తెలుసుకొని, మేము వీరిని చూడకుండా తండ్రి, విశ్వాస వీరుల పట్టిలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మమ్మల్ని ఆవరించి ఉన్నదని నాయన మీరు చెప్పారే. ఆ సమూహాన్ని నా తండ్రి మిమ్మల్ని చూసి మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోయి గొప్ప దీవెనల ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. కుటుంబాలను దీవించండి, సంఘ బిడ్డలను దీవించండి, యూట్యూబ్ ద్వారా ఆలకిస్తున్న మీ బిడ్డలను కూడా ఆశీర్వదించి దీవించమని మీ బలమైన హస్తములకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurichedu, Prakasham District, Andhra Pradesh, 523304.